చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. ఎక్కువగా నవ్వేవాళ్ళు, ఎక్కువగా నవ్వించే వాళ్ళు చాలా వాళ్ళ లోపల ఒక డీప్ పెయిన్ ఉంటుంది, డీపెస్ట్ పెయిన్ ఉంటుంది అని చెప్పి చార్లీ చాప్లిన్ గారు, మిస్టర్ బీన్ గారు వీళ్ళ లైఫ్ల గురించి కూడా చెప్తూ ఉంటారు. మీరు దానికి ఏం చెప్తారు? దాన్ని నేను వ్యతిరేకిస్తా అండి. ఖండిస్తాను నేను దాన్ని. ఎందుకంటే డెఫినెట్లీ చార్లీ చాప్లిన్, చాలామంది కామెడియన్స్లో డీప్ పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ నుంచి వాళ్ళ అబ్జర్వేషన్స్ నుంచి ఫన్నీగా ఉంటారు వాళ్ళు. బట్ అది నెసెసరీ కాదండి. అట్లానే మనము లేని పెయిన్ని ఎత్తుక్కొని తీసుకోవడం అట్లా అవసరం లేదు. నాకు తెలిసిన చాలామంది లైఫ్లో చాలా వాళ్ళ లైఫ్ని లైట్ హార్టెడ్గా చూస్తూ వాళ్ళు ఫన్నీ పీపులే ఉన్నారు. అట్లేం అవసరం లేదు. డీప్ పెయిన్ ఉంటే మేబీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హ్యూమర్ వస్తుందేమో, మేబీ బెటర్ హ్యూమర్ వస్తుందేమో, నాకు తెలియదు. ఓకే, బట్ పెయిన్ లేకుండా కూడా బతకొచ్చు హ్యాపీగా. మీకైతే పెయిన్ ఏం లేదు ఇప్పటి వరకు? పెయిన్ అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, బట్ దాన్ని నేను ఏదో మోయను ఇట్లా నా హెడ్లో. నేను మొత్తం నా స్ట్రగుల్, డీప్ పెయిన్ అది దాచుకొని బయటకి అందరికీ కనిపించనీయకుండా నవ్వుతో కప్పి వేస్తూ అదంతేం లేదు. లోపల కూడా మంచిగానే ఉంటుంది. పోనీ ఇంకొక వర్షన్ కూడా విన్నాను. ఇదేంటంటే ఇలా ఎక్కువగా నవ్వించే వాళ్ళు, లైట్గా చూసేవాళ్ళు లైఫ్ని, వాళ్ళకి ఒక మంచి డీప్ ఫిలాసఫీ ఉంటుందండి. బికాజ్ బ్రహ్మానందం గారిని తీసుకోవచ్చు. ఆయన పైకి ఇంత సినిమాల్లో కమేడియన్ ఆయన నవ్వుకుంటాం, కొంచెం ఇంటిమించి ఆయన సినిమా టైట్లే జఫా అంటారు, ఆ టైప్లో చూస్తాం. బయటకు వచ్చిన తర్వాత ఆయన అంత అపర మేధావి లేడు, ఆయనకున్నంత ఒక రూట్స్, ఆ ఫిలాసఫీ, ఐడియాలజీ, స్పిరిచువల్ యాంగిల్. సో మీ ఐడియాలజీ, మీ ఫిలాసఫీ ఏంటని తెలుసుకోవాలని అనుకుంటున్నాం మేము. ఫిలాసఫీ కన్నా కూడా నేను వెరీ స్పిరిచువల్ పర్సన్ అని చెప్పవచ్చు. ఓకే, సో స్పిరిచువల్ అంటే బేసిక్గా ఏంటంటే నేను నా ఓన్, ఇప్పుడు నా హ్యాపీనెస్ అన్నా కానీ ఏదన్నా కానీ నా రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అవుతా. అలా బతకడానికి ట్రై చేస్తాను నేను. ఇప్పుడు నా హ్యాపీనెస్ నేనే, నా లోపల నుంచి వస్తుంది. లవ్ అన్న, హ్యాపీనెస్ అన్న, పీస్ అయినా కానీ నేను బయట వాటిపైన డిపెండ్ అవ్వకుండా నేను ఆ స్టేట్, నేను ఎప్పుడైనా హ్యాపీగా ఉంటే అప్పుడు మంచి పని చేయగలుగుతాను. నేను చేసిన పని వల్ల హ్యాపీనెస్ రావడం కన్నా నేను ఆల్రెడీ హ్యాపీగా ఉన్నాను అనుకోండి, అప్పుడు ఏ పని చేసినా మంచిగా చేస్తాం కదా. అవతలోడు కూడా అసలు జనాలు కూడా హ్యాపీగా ఉన్న వాళ్ళ దగ్గరికి ఉండాలనుకుంటారు. ఇప్పుడు నేను డీప్ పెయిన్లో ఉన్నా అని చెప్పిన అనుకోండి, వద్దులే ఇంత డీప్ పెయిన్ అని కొంచెం దూరంగా ఉంటారు వాళ్ళు. సో నేను అట్లా, సో ఇన్వర్డ్ ఓరియంటెడ్ కొంచెం. సో దానివల్ల కూడా లైఫ్ని కొంచెం లైట్ హార్టెడ్గా చూడడం జరుగుతుంది ఐ థింక్. ఓకే, అంటే ఇప్పుడు బయట యాక్షన్స్ని బట్టి మీ హ్యాపీనెస్ ఇది డిపెండ్ అయి ఉండదు. మీ రియాక్షన్ అవుతుంది డెఫినెట్లీ. ఇప్పుడు నన్ను మీరు తిట్టిరనుకోండి, నేను ఫీల్ అవుతా, కానీ మళ్ళీ రియలైజ్ అవుతా అది మీ వల్ల, మీరు తిట్టినందుకు ఫీల్ అవ్వట్లే నేను, మీరు తిట్టిన దాన్ని నేను సీరియస్ తీసుకుంటున్నందుకు ఫీల్ అవుతున్నా అని మళ్ళీ రియలైజ్ అయ్యి పాపం దర్శన్ నేను క్షమించి నన్ను నేను వెళ్ళిపోతా అట్లా. లేకపోతే నేను మిమ్మల్ని తిట్టుకుంటా 2-3 రోజులు అట్లా గడపను. ఎందుకు పాట పాడి వెళ్ళిపోండి చాలా. ఓకే, సో కేవి అనుదీప్ గారు అసలు ఏంటంటే ఆయన ఈ జాతిరత్నం అనే దానికి రూట్స్ నాకు తెలిసి, అంటే ఈ వంశవృక్షంలో ఆయన మూల పురుషుడు కాబట్టి. సో బిఫోర్ కేవి అనుదీప్, ఆఫ్టర్ కేవి అనుదీప్ అని చెప్పడానికి మీ లైఫ్లో ఎలా చెప్తారు? యాక్చువల్లీ అసలు అనుదీప్ సార్ చాలా కంటేజియస్ మనిషి. ఆయనని కలిసినాక నేను ఆయనతో చాలా క్లోజ్గా చాలా రోజులు ఉన్నాయి, ఇంకా ట్రావెల్ చేస్తా. ఇప్పుడు బాగా టైం పట్టింది ఆయన నుంచి బయటకు రావడానికి. లేకపోతే ఆయనలాగే మాట్లాడడం, ఆయనలాగే జోకులు వేయడం, మొత్తం అసలు అరే నువ్వు అంతా అనుదీప్ లాగా చేస్తున్నావు ఏంద్రా అని మా ఫ్రెండ్స్ కూడా అనేటోళ్ళు, అంత కంటేజియస్ ఆయన. సో ఆయన అట్లా చాలా ఎఫెక్ట్ చేస్తాడు, ఎవరినైనా ఎఫెక్ట్ చేస్తాడు ఆయనతో ఉంటే. ఆయన నార్మల్ బిహేవియర్ ఉండదు ఆయనది, వెరీ ట్రాన్స్పరెంట్, జెన్యూన్ పర్సన్. సో మనం ఈజీగా అట్రాక్ట్ అయ్యి ఆయనలా ఉండాలనిపిస్తుంది మనకి. ఆయనలాగే లైఫ్ని చూడాలి, ఆయనలాగే లైట్ హార్టెడ్గా చూడాలి, ఆయనలాగా మీరు చెప్పింది ఆయనకు సెట్ అవుతుంది. ఆయనలో చాలా డీప్ ఫిలాసఫీ, చాలా డీప్ పెయిన్, వాటన్నిటి నుంచి వచ్చిందే ఆయన హ్యూమర్. కానీ అదంతా చెప్పాలనుకోడు ఆయన. జనాలు చూస్తే ఏదో సిల్లీ జోక్స్ అనుకుంటారు, కానీ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఎ డీప్ ప్లేస్. సో అది ఎఫెక్ట్ చేసింది బాగా. కోవిడ్ కంటే డేంజర్ అంటారు మొత్తానికి, వెరీ కంటాజియస్ అంటారు. చాలా.
యా చెప్పుల గురించి మీరు ఏం చెప్తారండి? అంటే చాలా మంది ఆయన్ని అడిగారు, నేను కూడా అడిగాను అప్పట్లో. ఆయన చెప్పారు అంటే గ్రౌండ్ గురించి ఏదో చెప్తారు ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆన్సర్ వస్తూ ఉంటుంది గ్రౌండ్, కానీ కొంచెం సీరియస్గా చెప్పింది ఏంటంటే అది ది ప్రూవన్ థింగ్. ఒక డాక్యుమెంటరీ ఉంటుంది మీరు కావాలంటే యూట్యూబ్లో, అర్థింగ్ ఆర్ గ్రౌండింగ్ రెండిట్లో ఏదో పేరు ఉంటుంది అండి. సో అర్త్తో కనెక్ట్ అయ్యి ఉంటే మనకి చాలా హీలింగ్ పవర్ ఉంటుంది. సో దాని ద్వారా ఈ చెప్పులు, ఈ రబ్బర్ చెప్పులు ఇవన్నీ వేసుకొని ఆ కనెక్షన్ని కట్ చేసి న్యాచురల్గా మనం కనెక్ట్ అయ్యి ఉండాలి కదా. అంతే, రెసిస్టెన్స్ మధ్యలో అది ఒక ఇన్సులేటర్లో. ఆల్రెడీ మనము ఈ ఫ్లోరింగ్స్ పైన హై ఫ్లోరింగ్ బిల్డింగ్స్ వీటన్నిటితో చాలా డిస్కనెక్టెడ్ ఉంటాము. సో అందుకే ఆయన డిసైడ్ అయ్యాడు. చాలా మందే ఉన్నారు అట్లా. మనకు అనుదీప్ ఫేమస్ అయ్యాడు, కానీ ఆయన ఎవరు ఎంఎఫ్ హుస్సేన్ కూడా చెప్పులు వేసుకునేవాడు కాదు. అలా ఇట్స్ లైక్ సొసైటీ కన్నా, సొసైటీని ప్లీజ్ చేయాలంటే మనం చెప్పులు వేసుకోవాలి, మనకు మనం మంచి చేసుకోవాలని చెప్పులు వదిలేస్తే బెటర్ అని ఆయన ఫీల్ అయ్యి చెప్పులు వదిలేసి బతికేసి. సూపర్. మరి ఇన్ని అడాప్ట్ చేసుకున్నారు, ఇన్ని అంటించిన ఆయన అలాంటివి ఏమి అంటించలేదా? ఇలాంటి ఫిలాసఫీ ఏమి అంటించలేదా? చెప్పులా? నేను నార్మల్గా చెప్పులు వేసుకుంటే ఎక్కడైనా గ్రౌండ్లో తిరిగేటప్పుడు చెప్పులు వదిలేస్తాను ఎంబడే. అది ఇన్స్టింక్టివ్ వచ్చేస్తుంది నాకు. ఓకే, నాకు మంచిగా అనిపిస్తుంది ఎంబడే. నైస్. సో కాదు, ఇప్పుడు యాక్టర్ డైరెక్టర్, మీరు ఫస్ట్ నుంచి యాక్టర్ అనే యాక్టింగ్ అనే పెట్టుకున్నారు మనసులో, బట్ డైరెక్షన్తో స్టార్ట్ అయ్యారు. సో నెక్స్ట్ ఏంటి అంటే, నెక్స్ట్ ఏమన్నా డైరెక్షన్ వైపు ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయి అనుకోండి, మీరు ఏం చేస్తారు? దాన్ని రెస్ట్రిక్ట్ చేసి ఎక్కువ యాక్టింగ్? లేదు, ఇప్పుడు ఒక డైరెక్షన్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యింది. సాయి రాజేష్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఓకే. సో నేను శాలిని ఇద్దరం కలిసి రైటింగ్ అండ్ డైరెక్టింగ్ అండ్ యాక్టింగ్, లీడ్ యాక్టర్స్గా. వా. సో అది ఆ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. సో అది నడుస్తుంది. చాలా న్యాచురల్గా ఉండేలా ఉంది కదా. అంటే మీరు వైట్ పేపర్ పట్టుకెళ్ళినా అక్కడ ఆ రోజు షూటింగ్ అయితే కంప్లీట్ చేసి వచ్చేస్తారు. లేదండి, అట్లా రైటింగ్ చాలా కష్టం. అంటే నేను అనేది మీ ఇద్దరి మధ్యన ఉన్న దాన్ని అయినా కానీ అది ఓకే, ఆ వైబ్ని ట్రాన్స్లేట్ చేయడం కూడా చాలా స్కిల్ కావాలి. ఆ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్, క్యారెక్టర్ రైటింగ్ అదంతా చాలా లెర్నింగ్ ప్రాసెస్ బాగుంది. చాలా ఎన్ని రోజులు రాస్తూనే ఉన్నాము. సో అర్థమైంది రాయడం. రైటర్స్ పైన చాలా రెస్పెక్ట్ పెరిగింది మాకు, రైటర్స్ డైరెక్టర్స్ పైన. ఆవిడ కూడా మంచి రైటర్ కదా యాక్చువల్లీ. బికాస్ మై డియర్ దొంగ చూసింది. అవునవును, తనకి ఇంకా రైటింగ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఏంటి, మీకు కూడా ఉంది కదా? ఉంది, బట్ మీది వేరే రూటు, ఆవిడది వేరే రూటు, రెండు కలిపితే మేము ఎంటర్టైన్ అవుతాం ఎండ్ ఆఫ్ ది డే. ఇప్పుడు మీరు లక్ష్మీనారాయణ గారు ఒకేసారి స్టార్ట్ అయ్యారు FDFSతో. రెండు ఇలా స్టార్ట్ అయిన వాళ్ళు రెండు డిఫరెంట్ పార్ట్స్లోకి వెళ్ళిపోయారు. ఎందుకు అలా? అంటే అనుకున్నప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఒకవేళ కొంతమంది ట్రావెల్ అవుతారు ఎక్కువ రోజులు, కొంతమంది ముందే ఇనిషియల్లో స్టార్ట్ అయినా ఇలా ఎవరికాళ్ళు సెపరేట్ పార్ట్స్ వస్తాయి. దానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? ముందు నుంచి ఐడియా ఉందా? లేదు, నేను మీకు చెప్పినట్టే అలా ఏమి ఒకటి స్టార్ట్ అయినట్టు స్టార్ట్ అవ్వలేదు నాకు. ఫస్ట్ షో అనేది ఒక ఎంట్రీ పాయింట్ లాగా నాకు. సో నాకు దాని తర్వాత కూడా యాక్టింగ్ పర్సూ చేయడమే. సో నేను యాక్టివ్లీ ఇప్పుడు నేను వేరే వాళ్ళ స్టోరీస్ తీసుకొని డైరెక్ట్ చేయాలన్న అట్లా పర్సూ చేయలేదు, ఏం చేయలేదు నేను. సో లక్ష్మీది వేరే పాత్ కదా, సో తన డైరెక్షన్ కంప్లీట్ తను రాసుకుంటుంటాడు. సో అలా ఏం లేదు మేము. ఓకే. సో ఆ రోజు మీరు స్టేజ్ మీద నుంచి మీ మదర్తో మాట్లాడారు, మాకు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాం మేము బాగా. ఈ రోజు ఎవరితో అయినా మాట్లాడతారా మా ఐ డ్రీమ్ బైక్ నుంచి? మా అమ్మ ఫీల్ అయినప్పుడు. మీ ఫ్రెండ్స్ ఎవరితోనా, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరితోనా? బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరితో మాట్లాడతా, ఇందాక చెప్పా కదా శాలిని సింగింగ్ని పొగుడదాం అప్పుడప్పుడు ఇంటర్వ్యూ మధ్యలో, ఆమె కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఓకే. ఎవరికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకోలేదా అప్పుడు ఇచ్చినట్టు మీ మదర్కి ఇచ్చిన మంచి డీప్ మెసేజ్ లాగా? అది లేదండి, మా మమ్మీ నన్ను కొంచెం సీరియస్ పర్సన్గా చూడాలనుకుంటుంది. సో అట్లా ప్రొజెక్ట్ చేసుకుంటున్నా ఇప్పటి నుంచి. ఓకే. బట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అసలు మీరు స్పాంటేనిటీ వచ్చిందా అక్కడికక్కడ? ముందే అనుకున్నారా ఇలా? అది ఇన్స్టాగ్రామ్లో ఒకప్పుడు నేను వీడియో చేశా. ఓకే. ఇట్లా ఒక సెటైర్ ఆన్ ప్రీ రిలీజ్ స్పీచ్ల పైన, అందులో లైనే ఇక్కడ వాడే యాక్చువల్ ప్రీ రిలీజ్ దాంట్లో వాడిన. అది గుర్తొచ్చి నాకు జనరల్లీ ఏం మాటలు అర్థం కాదు స్టేజ్ల పైన. సో అందుకే ఏమన్నా నేను చిరంజీవి గారి పక్కన ఉంటే ఆయన్ని అడిగా, సార్ చిన్న జోక్స్ చెప్పొచ్చా నార్మల్గా మాట్లాడకన్నా అంటే, చెప్పండి పర్మిషన్ అడిగే. డెఫినెట్గా
లేకపోతే బట్ మాకు తెలియదు కదా, మా అమ్మతో మాట్లాడాలి. అమ్మ అంటుంటే నేను ఏదో పాపం ఫస్ట్ టైం ఒక మంచి ప్రాజెక్ట్తో డైరెక్టర్గా ఎంట్రీ, యాక్టర్గా రెండిట్లుగా ఎంట్రీ ఇస్తున్నారు కదా, ఏదో ఉంటుంది ఒక ఎమోషనల్గా ఉంటుందని ఇలా పెట్టుకుని మేము కూడా ఎక్స్పీరియన్స్ చూస్తుంటే ఇలాంటి ఆనిముత్యాలు ఏమన్నా రానున్న ప్రాజెక్టులు ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? ప్లాన్ ఏం చేయట్లేదండి, అయితే ఏవో ఒకటి అయితే. సూపర్ సూపర్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ తర్వాత నాకు తెలిసి సమంత గారికి మీరు కాంటాక్ట్ చేసి అయిపోయి ఉంటారు డౌట్ మాకు. మీరేమన్నా నెక్స్ట్ ప్రాజెక్ట్లో మిమ్మల్ని పెట్టుకుంటున్నామని, మీ మీద ఏమన్నా ప్రత్యేకంగా ప్లాన్ చేద్దామని అలాంటిది ఏమన్నా అయిందా? అంటే నేను రూమర్స్ విన్నా. చెప్పండి.